ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. భారతదేశం ఏ దేశంతో కలిసి టైగర్ టైమ్ 24 విన్యాసాలు నిర్వహిస్తుంది? భారతదేశం ఏ దేశంతో కలిసి టైగర్ టైమ్ 2024 విన్యాసాలను నిర్వహిస్తుంది? యుఎస్ఏ. భారతదేశం మరియు యుఎస్ఏ మధ్య సైనిక వ్యాయామం టైగర్ టైమ్ 2024 విన్యాసాలు మార్చి 18 నుండి మార్చి 31 వరకు నిర్వహించబడతాయి. ఏ రాష్ట్ర పోలీసులు ఇటీవల డిజిటల్ ప్లాట్ఫామ్ టెనెట్రా యాప్ 2.0ను ప్రారంభించారు? ఏ రాష్ట్ర పోలీసులు ఇటీవల డిజిటల్ ప్లాట్ఫామ్ టెనెట్రా యాప్ 2.0ను ప్రారంభించారు? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పుడు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ టెనెట్రా యాప్ 2.0ను ఉపయోగిస్తుంది. ఇది నేర నివారణ మరియు దర్యాప్తులో సహాయపడడానికి ఈ యాప్ను రూపొందించారు. ఏ రాష్ట్ర పోలీసులు ఇటీవల డిజిటల్ ప్లాట్ఫామ్ టెనెట్రా యాప్ 2.0ను ప్రారంభించారు? ఉత్తరప్రదేశ్. ఇటీవల యౌండీ డిక్లరేషన్ వార్తల్లో నిలిచింది. ఇది ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఇటీవల యౌండీ డిక్లరేషన్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినది? మలేరియా వ్యాధి నిర్మూలన. ఇటీవల యౌండీ డిక్లరేషన్ మలేరియాలతో పోరాటంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిర్మించబడింది. దీని కింద 11 ఆఫ్రికన్ దేశాల ఆరోగ్య మంత్రులు మలేరియా కారణంగా మరణాలను అంతం చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రకటన యొక్క లక్ష్యం ఆరోగ్య అవస్థాపనను బలోపేతం చేయడం, సిబ్బంది సామర్థ్యాన్ని విస్తరించడం. ఇటీవల యౌండీ డిక్లరేషన్ వార్తలో నిలిచింది. ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినది? మలేరియా వ్యాధి. భారత ఎన్నికల కమిషనర్ నేషనల్ డిసెబిలిటీ ఐకాన్గా ఎవరిని ఎంపిక చేసింది? భారత ఎన్నికల సంఘం నేషనల్ డిసెబిలిటీ ఐకాన్గా ఎవరిని ఎంపిక చేసింది? శీతల్ దేవి. ఆర్చర్ మరియు అర్జున అవార్డు విజేత శీతల్ దేవి భారత ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ చేత నేషనల్ డిసెబిలిటీ ఐకాన్గా ఎంపిక చేయబడ్డారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఈసీఐ మరియు భారతదేశంలో క్రికెట్ కోసం నియంత్రణ బోర్డు బీసీసీఐ ఓటరు విద్యను ప్రోత్సహించడానికి ఎగ్జిబిషన్ క్రికెట్ మ్యాచ్ను నిర్వహించింది. కోవింద్ కమిటీ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది క్రింది వాటిలో దేనికి సంబంధించినది? సిమ్యుల్టేనియస్ ఎలక్షన్స్. ఒక దేశం ఒక ఎన్నిక యొక్క సాధ్యతను విశ్లేషించడానికి మాజీ అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో ఈ కమిషన్ ఏర్పడింది. ఇటీవల ఈ కమిటీ తన నివేదికను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. స్టార్టప్ మహాకుంభ్ ఎక్కడ నిర్వహించబడుతుంది? స్టార్టప్ మహాకుంభ్ ఎక్కడ నిర్వహించబడుతుంది? న్యూఢిల్లీలో. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో స్టార్టప్ మహాకుంభ్ను భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన ఎగ్జిబిషన్ను ఆయన సందర్శించారు. 1.25 లక్షల స్టార్టప్లతో భారతదేశం 3వ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉందని, ఇందులో 12 లక్షల మంది యువత ఉన్నారని భారత ప్రధాని మోదీ పేర్కొన్నారు. రష్యాలో భారత కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? రష్యాలో భారత కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? వినయ్ కుమార్. రష్యాలో భారత తదుపరి రాయబారిగా ఆ దేశ సీనియర్ దౌత్యవేత్త వినయ్ కుమార్ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియమించింది. వినయ్ కుమార్ ప్రస్తుతం మయన్మార్లో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. వినయ్ కుమార్ 1992 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. రక్షణ రంగంలో రష్యాతో భారత్కు దీర్ఘకాలిక మరియు విస్తృత సహకారం ఉంది. రష్యా నుంచి భారత్ అత్యధిక ఆయుధాలను కూడా దిగుమతి చేసుకుంటుంది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 ప్రకారం ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏది? వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 ప్రకారం ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఈ దేశం నిలిచింది? ఫిన్లాండ్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 ప్రకారం యూరోపియన్ దేశమైన ఫిన్లాండ్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. ఫిన్లాండ్ వరుసగా 7వ సంవత్సరం ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా కొనసాగుతుంది. గత ఏడాది లాగే ప్రపంచ సంతోష సూచీలో భారత్ 126వ స్థానంలో కొనసాగుతుంది. భారత పొరుగు దేశమైన పాకిస్తాన్ 108, శ్రీలంక 120 స్థానాల్లో ఉన్నాయి. అమెరికా 23వ స్థానంలో ఉంది.
గగనయాన్ సిబ్బందికి సహాయం చేయడానికి ఇస్రో ఇటీవల ఏ యాప్ని ప్రారంభించింది? గగనయాన్ సిబ్బందికి సహాయం చేయడానికి ఇస్రో ఏ యాప్ను ప్రారంభించింది? సఖీ. తిరువనంతపురంలోని తుంబాలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ విఎస్ఎస్సి గగనయాన్ సిబ్బందికి సహాయం చేయడానికి బహుళ ప్రయోజనకర యాప్ అయిన సఖీ స్పేస్ బోర్న్ అసిస్టెంట్ అండ్ నాలెడ్జ్ హబ్ ఫర్ క్రూ ఇంట్రాక్షన్ని ప్రారంభించింది. ఈ యాప్ వ్యోమగాముల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో మరియు భూమిపై ఇస్రోతో కమ్యూనికేషన్ కొనసాగించడంలో సహాయపడుతుంది. ఇస్రో 2025 సంవత్సరంలో గగనయాన్ మానవ మిషన్ను ప్రారంభించనున్నది. తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా ఎవరికి అదనపు బాధ్యతలు అప్పగించారు? తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా ఎవరికి అదనపు బాధ్యతలు అప్పగించారు? సిపి రాధాకృష్ణన్. తమిళపై సౌందరరాజన్ స్థానంలో జార్ఖండ్ గవర్నర్ అయిన సిపి రాధాకృష్ణన్ను తెలంగాణ ఇన్ఛార్జ్గా గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆయనకు అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చ్ 20. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ అనేది ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం మార్చి 20న నిర్వహించే గ్లోబల్ ఈవెంట్. జూలై 12, 2012న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మార్చి 20ని అంతర్జాతీయ సంతోష దినంగా ప్రకటిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకున్నాం. మీకు వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.